ఢిల్లీలో వరద నీటిలో మునిగి ప్రాణాలు విడిచిన తాన్యా సోని, నవీన్, శ్రేయ యాదవ్ల చిత్రపటాలకి సురేఖతో పాటు కాంగ్రెస్ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సురేఖ మృతుల్లో శ్రీరాంపూర్ లో సింగరేణి అధికారి విజయ్ కుమార్ కూతురు సోని ఉండడం కలిసివేసిందని అన్నారు. ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న ముగ్గురు మరణించడం దేశానికి, వారి కుటుంబాలకి తీరని వేదనని మిగిల్చిందని తెలిపారు. సెల్లార్లో లైబ్రరీ నిర్మించడం వల్లనే వరద పోటుకు ప్రాణాలు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో మన మంచిర్యాలకి చెందిన గని సింగరేణి ఆఫీసర్ విజయ్ కుమార్ గారి కుమార్తె తాన్యా సోని అక్కడ రాబూస్ స్టడీ సర్కిల్లో ఐఏఎస్ కోచింగ్ కోసం వెళ్ళిండ్రు. అయితే వాళ్ళు నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్లో లైబ్రరీ ఏర్పాటు చేయడం వల్ల అక్కడ వీళ్ళు వరదలు వచ్చి ఆ బిల్డింగ్ మునిగిపోతున్నప్పుడు కూడా వాళ్ళు గమనించలేదు. ఆ తర్వాత అందులో ముగ్గురు మృతి చెందినారు. దాంట్లో మన మంచిర్యాల అమ్మాయి కూడా ఉంది. వారి మృతికి మేము ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సత్వరమే స్పందించి వాళ్ళకు పరిహారం అందజేయాలి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. నిర్మించిన కట్టడాలను వెంటనే ఖాళీ చేయాలని వ్యాపారస్తులకు సూచించారని కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. ఈ మేరకి సోమవారం నస్పూర్ మున్సిపల్ చైర్మన్ వేణు, మంచిర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ సల్లా మహేష్, కౌన్సిలర్ వేములపల్లి సంజీవ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఢిల్లీలోని సెల్లార్లో జరిగిన దుర్ఘటన ఎక్కడ పునరావృతం కావద్దనే ఉద్దేశంతో ఎమ్మెల్యే సెల్లార్లు ఖాళీ చేయాలని నిర్ణయించారని తెలిపారు. మంచిర్యాల నస్పూర్ మున్సిపల్ పరిధిలో నిర్మించిన వ్యాపార సముదాయాల్లోని సెల్లార్లో గదులు నిర్మించి అద్దెకి ఇవ్వడం వల్ల ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందని వారన్నారు. వ్యాపారస్తులు, అందులో పనిచేసే గుమస్తాలు రోడ్డుపై వాహనాలు నిలపడంతో కొనుగోలుదారుల వాహనాలకి పార్కింగ్ లేక రోడ్డుపై పార్కింగ్ చేయడంతో ట్రాఫిక్ సమస్య జట్లంగా మారిందని వారు తెలిపారు. సెల్లార్లు స్వచ్ఛందంగా ఖాళీ చేసి పార్కింగ్ కి అనువుగా వినియోగంలోకి తీసుకురావాలని మున్సిపల్ అధికారులు ఇప్పటికే 92 మందికి నోటీసులు జారీ చేసినట్లు వారు చెప్పారు. కాబట్టి వ్యాపారస్తులు పట్టణ సుందరీకరణకి, ట్రాఫిక్ సమస్య నివారణకి సహకరించాలని వారు కోరారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఏదైతే శనివారం రాత్రి అక్కడ ఢిల్లీలో సివిల్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి కోచింగ్ సెంటర్లోకి వరద నీరు రావడం వల్ల అక్కడ ఒక ముగ్గురు సివిల్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు చనిపోవడం జరిగింది. అందులో నవీన్, శ్రేయ, అదేవిధంగా మన మంచిర్యాల ప్రాంతానికి చెందినటువంటి తాన్యా సోని అనే వాళ్ళు మృతి చేయడం జరిగింది. వాళ్ళ మృతి పట్ల ఎమ్మెల్యే గారి తరఫున, అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము వాళ్ళ ప్రగాఢ సానుభూతి తెలియజేసి వాళ్ళ కుటుంబానికి, అదేవిధంగా వాళ్ళ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి ఆ భగవంతుని వేడుకుంటుంది. ఏదైతే సివిల్స్కు ప్రిపేర్ అయ్యి ఇలా దేశానికి సేవలు అందించే ఒక ముఖ్య ఉద్దేశంతో వాళ్ళు ప్రిపేర్ అవుతున్న తరుణంలో మరి ఈ విధంగా జరగడం నిజంగా చాలా బాధాకరం. వారి తాన్యా సోని అనే విద్యార్థి వాళ్ళ తండ్రి గారు మరి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి శ్రీరాంపూర్ గని మేనేజర్గా ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. మరి వాళ్ళ కుటుంబంలో ఇలా జరగడం నిజంగా చాలా బాధాకరం. ఏదైతే అక్కడ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకొని బాధిత కుటుంబాలకు తక్షణంగా న్యాయం చేయాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని కానీ అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వాన్ని మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇలా జరగడం పట్ల మా ఎమ్మెల్యే గారు కూడా స్పందించి ఏదైతే ఈ సెల్లార్లో నిర్వహిస్తున్నటువంటి అంటే మన స్థానికంగా ఉన్నటువంటి ఇటు నస్పూర్ మున్సిపాలిటీ కానీ ఇటు మంచిర్యాల మున్సిపాలిటీలో కానీ ఇలాంటి సెల్లార్లో ఎవరైతే వాణిజ్యపరమైన అంటే కమర్షియల్గా ఎవరైతే ఇట్లాంటి చేస్తున్నారో ఇలాంటి కోచింగ్ సెంటర్లు కానీ కొన్ని సంఘటనలు అంటే కొన్ని సెల్లార్లు చూస్తే ఇవాళ అక్కడ హాస్పిటల్స్ కానీ హోటల్స్ కానీ ఇలా చేయడం జరుగుతుంది. మరి వెంటనే వాటిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు సూచించారు. దాని ప్రకారమే అధికారులను వెంటనే మేము అప్రమత్తం చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇవాళ సెల్లార్ నిర్మిస్తున్నట్టయితే సెల్లార్ అనేది కేవలం పార్కింగ్ కోసమే వాడుకోవాలి తప్ప
ఇలాంటి కమర్షియల్ వాళ్ళ వాణిజ్య లాభం కోసం వాళ్ళ డబ్బులు రావాలన్న ఒక ఉద్దేశం కొద్ది సెల్లార్ను ఉపయోగించద్దు. ఎక్కడైతే మన నస్పూర్లో కానీ ఇక్కడ మంచిర్యాలలో కానీ ఎవరైతే సెల్లార్లో ఇలాంటి చేసినట్లయితే ఖచ్చితంగా భవిష్యత్తులో వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి. ఎవరైతే ఇంటి పర్మిషన్ తీసుకొని ఈ సెల్లార్ ద్వారా పర్మిషన్ వస్తారో ఖచ్చితంగా సంబంధిత అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి అక్కడ ఇలాంటి వాణిజ్యపరమైన కార్యక్రమాలు చేయకుండా కేవలం పార్కింగ్ కోసమే ఆ సెల్లార్ను ఉపయోగించాలని చెప్పేసి కఠినంగా నియమ నిబంధనలు ఏర్పాటు చేసి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడైతే ఎవరైతే ఇక్కడ మంచిర్యాలలో కానీ నస్పూర్లో కానీ ఎవరైతే సెల్లార్లో వ్యాపారం చేస్తున్నారో ఖచ్చితంగా ఆ సెల్లార్లు అక్కడ నుంచి తీసేయవలసిందిగా ఎమ్మెల్యే గారు అధికారులను సూచించడం జరిగింది. కాబట్టి ఇలాంటి ఘటన మరి ఎక్కడా పునరావృతం కాకుండా చూడవలసిన బాధ్యత మాపై ఉంది. కాబట్టి కంపల్సరీ సెల్లార్లో ఎవరైతే ఇలా హోటల్స్ కానీ హాస్పిటల్స్ కానీ మరి ఏదైతే కొన్ని జాగాల్లో స్కూల్స్ కూడా ఉన్నాయని చెప్పేసి అంటుంటారు. ఖచ్చితంగా మేము అధికారులను అన్ని ఏదైతే ఎక్కడైతే పర్మిషన్లు ఇచ్చినామో అన్నిటి మీద యాక్షన్ తీసుకోమని చెప్పినాం. కాబట్టి ఇలాంటి సంఘటన మళ్ళీ ఎక్కడ పునరావృతం కాకుండా చూస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రాణాలు కోల్పోయారు. దానిలో యూపీకి చెందిన శ్రేయా యాదవ్, కేరళకు చెందిన లెవిన్ డాల్విన్, అదేవిధంగా మన మంచిర్యాల శ్రీరాంపూర్ పట్టణానికి చెందిన తానియా సోని గారు మృతి చెందారు. దీనికి గల ముఖ్య కారణం సెల్లార్లో ఆ యొక్క ఐఏఎస్ సెంటర్ను నిర్వహించడమే ఈ యొక్క ముఖ్య కారణం. కావున వారి చనిపోయిన మృతుల కుటుంబాలకు మా యొక్క ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా గౌరవ ఎమ్మెల్యే గారు దీని వెంటనే స్పందించి ఇలా మంచిర్యాల పట్టణ ఉన్న మంచిర్యాల మున్సిపాలిటీ కమిషనర్కి అదేవిధంగా ఏ గారికి డి గారికి స్పందిస్తూ వెంటనే ఈ యొక్క చర్యలు తీసుకోవాలని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మంచిర్యాల ప్రజలకు వ్యాపారస్తులకు మా యొక్క విజ్ఞప్తి ఏమిటంటే ఎవరైతే ఇల్లీగల్గా ఆ యొక్క సెల్లార్లో షాపులు కానీ లేకపోతే నివాసం కానీ ఉంటున్నారో అదే మీరు సొంతంగా ఈ యొక్క జరిగిన ఘటనను ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని అవి ఖాళీ చేసి అవి ఒక పార్కింగ్ కోసమే నిర్వహించాలని కోరుకుంటున్నాం. లేని పక్షాన అధికారులతో కలిసి మీకు నోటీసులు ఇచ్చి అవి మేము చేయాల్సి వస్తుంది. ఒకవేళ మీరు అవి చేయకుండా ఏదో మీరు ఇదో చెప్పుకొని మీరు అలాగే కంటిన్యూ చేస్తా అంటే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి ప్రాణనష్టం జరిగితే మీరు ఖచ్చితంగా హత్య కేసు నేరం మోపడం జరుగుతుంది. అదేవిధంగా మంచిర్యాల పట్టణ ప్రజలకు ఒక మా తోటి కౌన్సిలర్తో కలిసి చైర్మన్ గారు, వైస్ చైర్మన్, అదేవిధంగా తోటి కౌన్సిలర్తో కలిసి ప్రతి ఒక్క షాపుని మేము పర్యవేక్షించి ఆ యొక్క ఏవైనా పర్మిషన్ ఏ విధంగా ఉందో ఆ విధంగా నిర్వహించాలని కోరుకుంటున్నాం. లేని పక్షాన పట్టణ ప్రజలు కానీ సామాన్య ప్రజలు కానీ అన్యాయం చేస్తే మాత్రం ఖచ్చితంగా మేము ఊరుకునేది లేదు. గౌరవ ఎమ్మెల్యే గారు గెలిచిన మొదటి నుంచి చెప్తున్నారు. ఇలా ఈ యొక్క షాపులు కానీ మన ఈ పార్కింగ్లో ఉన్న ఇబ్బందులు కానీ ఎప్పుడైనా సమీక్షిస్తున్నారు. ఈ ఘటనను ఉదాహరణ తీసుకొని మంచిర్యాల పట్టణ ప్రజలు వ్యాపారస్తులు ఖచ్చితంగా మారాలని కోరుకుంటున్నాం. ఈ యొక్క అవకాశం ఇచ్చిన మా ఎమ్మెల్యే గారికి జలుబు, దగ్గు, జ్వరాల కేసులు విపరీతంగా నమోదవుతుండటంతో ప్రభుత్వ ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. వాతావరణం మారడం, పారిశుద్ధ్య నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో పట్టణం పల్లె అనే తేడా లేకుండా జ్వరాలతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుండటంతో ప్రజలు పలు జాగ్రత్తలు పాటించాలని వైద్య అధికారులు సూచనలు జారీ చేశారు. ఎప్పటికప్పుడు ఇంటి పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుతూ నీరు నిల్వ ఉండకుండా తగు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచించారు.
బాగుంది. Okay. రాగానే బ్లడ్ టెస్ట్ చేసిండ్రు, అడ్మిట్ ఇమీడియట్గా చేసిండ్రు. బెడ్కి వచ్చిన రోజు తెల్లారి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిండ్రు. అప్పటి నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిండ్రు. ఫీవర్ అయితే మళ్ళీ రాలేదు. ఇక్కడ ట్రీట్మెంట్ అంతా బాగుంది, మంచిగా చూసుకుంటారు. మళ్ళీ మధ్యాహ్నం ఫుడ్ కానీ పెడుతున్నారు. అన్ని ఫెసిలిటీస్ అన్నీ సూపర్గా ఉన్నాయి. డాక్టర్స్ కూడా అందుబాటులోనే ఉన్నారు. సిస్టర్స్ అన్నీ ఎప్పటికప్పుడు కేర్ తీసుకుంటారు, అన్నీ చూసుకుంటారు. మా బాబుకి ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు. అయిపోయింది. 2 డేస్ ఉండమన్నా మంచిగా అయినా కానీ 2 డేస్ ఉండిపోమన్నారు అబ్జర్వేషన్. మంచిర్యాల జిల్లాలోని 3 అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పట్టి వెంకటకృష్ణ ఆరోపించారు. సోమవారం బీజేపీ నేతలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. 40,000 ఉద్యోగాలు ఇస్తామన్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ హామీ అమలు ప్రక్రియ ప్రారంభించలేదని విమర్శించారు. బెల్లంపల్లిలో నివాసం ఏర్పాటు చేసుకుంటానని చెప్పిన వినోద్ ఇంకా ఇల్లు కట్టుకోలేదని అన్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కూడా హామీలు అమలు చేయడం లేదన్నారు. ప్రశ్నిస్తే బెదిరించడం, అసత్య ఆరోపణలు చేయడం తగదని అన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ రావుపై చేసిన ఆరోపణల్ని వెనక్కి తీసుకోవాలని సూచించారు. రెండు 2024 ఎన్నికల తర్వాత మంచిర్యాల జిల్లాలో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కనీసం ప్రజలు కలుద్దామంటే కూడా అందుబాటులో లేని పరిస్థితి. ఎవరైతే ఎమ్మెల్యే గెలిచిందో ఈ ప్రజలు, మంచిర్యాల నియోజకవర్గ ప్రజలు, బెల్లంపల్లి ప్రజలు, చెన్నూరు ప్రజలు, ఈ నియోజకవర్గం సంబంధించిన ప్రజలు ఓట్లేసి గెలిచిన ఎమ్మెల్యేలు ఇప్పుడు మినిస్టర్ అవ్వాలని చెప్పేసి పోటీ పడుతున్నారు. వాళ్ళ దాంట్లోనే వాళ్ళకి సఖ్యత లేదు. నువ్వు రావద్దు అని నువ్వు రావద్దని నువ్వు, నేనే మినిస్టర్ కావాలని ఒక ఎమ్మెల్యే, నేనే మినిస్టర్ కావాలని ఒక ఎమ్మెల్యే, ఈ విధంగా పోటీ పడుతున్నారు తప్ప నియోజకవర్గ అభివృద్ధి విషయంలో కానీ, జిల్లా అభివృద్ధి విషయంలో కానీ ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. ఈ విషయాన్ని ప్రశ్నిస్తే మా మంచిర్యాల జిల్లా అధ్యక్షులు వెరబెల్లి రఘునాథ్ గారి మీద ఇక్కడున్న కాంగ్రెస్ స్థానిక నాయకులు విమర్శలు చేస్తున్నారు. దయచేసి హెచ్చరిస్తున్నాం, ఈ విమర్శలు మానుకోవాలి. ప్రశ్నిస్తే దాడులు, అక్రమ కేసులు, చిన్న విషయానికి నాన్ బెయిల్ కేసులు పెట్టి జైలుకు పంపించాలని ప్రయత్నాలు. మరి మేము ఇదే ప్రశ్నిస్తున్నాం. మరి బెల్లంపల్లి ఎమ్మెల్యే ఇల్లు కట్టుకుంటాను, బెల్లంపల్లిలో ఉంటానని వినోద్ గారు హామీ ఇవ్వడం జరిగింది.
ఇప్పటి వరకు బెల్లంపల్లి కనిపించింది లేదు, ప్రజలకు అందుబాటులో ఉన్నది లేదు. మరి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి 40,000 ఉద్యోగాలు ఇస్తాను హామీ ఇచ్చిండు, అంటే ఇంటికో ఉద్యోగం సుమారు. మరి కనీసం దానికి సంబంధించి ఎలా ఇస్తాడు, ఎప్పుడు ఇస్తాడు, దాని మీద వివరం లేదు, స్పందన లేదు. వీటన్నిటిని మేము ప్రశ్నించినందుకు మా మీద కేసులు, మా మీద అసత్య ఆరోపణలు, మమ్మల్ని బూతులు తిట్టడం. కాంగ్రెస్ నాయకుల ఖబర్దార్, మీరు ఖచ్చితంగా ఈ మాటలు మార్చుకోవాలని చెప్పి హెచ్చరిస్తున్నాం. మా పార్టీ మాకు మంచితనం నేర్పింది కావుననే మిమ్మల్ని మేము వ్యక్తిగతంగా విమర్శిస్తలేము. మేము విమర్శించాలనుకుంటే మీ దగ్గర భూదందాలు కానీ, వివిధ సంబంధించిన ఇసుక దందాలు కానీ అన్నిటి విషయాల మా దగ్గర చిట్టా ఉంది. రానున్న రోజుల్లో అవి కూడా క్లుప్తంగా వివరించడం జరుగుతుంది. హెచ్చరించి చెప్తున్నాం, కేవలం నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ అభివృద్ధి విషయాలను మాట్లాడవలసిందిగా మేము కోరుతున్నాం. కొందరు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ జ్యోతిబా పూలే కాలేజ్ గురించి, ఇది అడ్మిషన్స్ లేక నిర్మల్లోకి వెళ్ళింది, ఇది తిరిగి మళ్ళీ మంచిర్యాలకి నెక్స్ట్ అకాడమీకి వస్తుందని చెప్పి అంటున్నారు. మరి మేము అడుగుతున్నాం, మంచిర్యాల శాంక్షన్ అయిన తర్వాత మీరు ఎందుకు కళాశాల భవన్ చూపించలేదు, బిల్డింగ్ ఎందుకు చూపించలేదు? మీరు కళాశాల భవన్ చూపిస్తే ఖచ్చితంగా అది మంచిర్యాలలో ఉండేది. అంటే ఈసారి అడ్మిషన్ అవ్వట్లేదు అని చెప్పేసి నిర్మల్కి, మరి వచ్చే సంవత్సరం కూడా అడ్మిషన్ కాకపోతే మళ్ళీ ఇక్కడికి. దయచేసి చిత్తశుద్ధితో మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఇంకొక నాయకురాలు మాట్లాడతారు, కాంగ్రెస్ నాయకులు. ప్రేమ్ సావర్రావు గారి సేవలట ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఉన్నాయంట. మరి మంచిర్యాల జిల్లా నియోజకవర్గాల్లో ఓట్లేసి ఎందుకు గెలిపించినట్టు? మరి మంచిర్యాల నియోజకవర్గ ప్రజల గురించి ఏం ఆలోచిస్తున్నట్టు? సమాధానం చెప్పి తీరాలి. ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ఖచ్చితంగా ప్రశ్నిస్తాయి. ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పాలి. అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలి. అందుకే మిమ్మల్ని ప్రజలు గెలిపించిందని ఈ సందర్భంగా మళ్ళీ ఒక్కసారి 3 ఎమ్మెల్యేలకు గుర్తు చేస్తున్నాం. ఏదైతే మా జిల్లా అధ్యక్షుడు వెరబల్ రఘునాథ్ గారి మీద చేసిన ఆరోపణలు వెనుకకి తీసుకోవాల్సిందిగా కూడా డిమాండ్ చేస్తున్నాం. మీరు చేయాలనుకుంటే అభివృద్ధి చేయండి, లేదా మేము అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పండి. అంతే తప్ప వ్యక్తిగతమైన దూషణలు, వాడెవడు వీడెవడని మాట్లాడితే కనుక సహించం. మేము మాట్లాడగలుగుతాం, కానీ మా పార్టీ మాకు ఎక్కడికైనా సరే వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మంచిర్యాలలో ఈ నెల 29 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు ప్లంబర్లు విధులు నిర్వహించబోరని ప్లంబర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మల్లేష్ తెలిపారు. సోమవారం మీడియా సమావేశంలో ప్లంబర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మల్లేష్ మాట్లాడుతూ పలు సమస్యలపై తాము విధులు బహిష్కరిస్తున్నామని చెప్పారు. ప్లంబర్ అనుబంధ సంఘాలు సమ్మెకు సహకరించాలని కోరారు. ఐక్యత ప్లంబర్ల ఐక్యత జై ప్లంబర్ జై జై ప్లంబర్ జై ప్లంబర్ జై జై ప్లంబర్ జై ప్లంబర్ జై జై ప్లంబర్. నమస్కారం. ఈరోజు మన సోమవారం నుండి 29 నుండి శుక్రవారం మనకు 2 తారీఖు వరకు ప్లంబర్ అసోసియేషన్ తరఫున మంచిర్యాలలో ప్రతి ఒక్క ప్లంబర్ 5 రోజులు బంద్ పాటించడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని గృహ యజమానులు కానీ, అలాగే బిల్డర్స్ కానీ, అలాగే మరియు నూతన మన సుతార్ సంఘం వాళ్ళు కానీ మిగతా కార్మికులందరూ మాకు సపోర్ట్ చేయాలని కోరుచున్నాం. ఈ 5 రోజులు బంద్ పిలిపివ్వడానికి మాకు మెయిన్ కారణం ఏంటంటే, మాకు మా అసోసియేషన్ తరఫున సభ్యత్వం లేని వారు ఎవరైతే ఉన్నారో మా ప్లంబర్ అసోసియేషన్ తరఫున వారికి పనులు ఇవ్వరాదని, అలాగే పని చేయరాదని, మరియు మాకు ఎవరైతే వేరే రాష్ట్రంలో ఇతర రాష్ట్రంలో వచ్చి మా జీవన ఉపాధి కోల్పోతుండ్రు వాళ్ళను కూడా ఇతర రాష్ట్ర వాళ్ళని పనిలో పెట్టుకోవద్దని, దానివల్ల మా లోకల్ ఉన్న వాళ్ళని, మా సభ్యత్వం ఉన్న వాళ్ళని పనిలో పెట్టుకోవాలని గృహ యజమానులకు, అలాగే బిల్డర్లకు, సుతార్ సంఘం వాళ్ళకు కూడా తెలియపరుచున్నాం. అలాగే మనం ఏ ప్లంబర్ అయితే ఉన్నారో ప్రతి పనికాడ వారికి లేబర్ ఇన్సూరెన్స్ కార్డు కంపల్సరీ వర్కర్కి కానీ మేస్త్రికి కానీ ఖచ్చితంగా కలిగి ఉండాలని, దాని కొరకు అలాగే మనకు మెయిన్ ముఖ్యంగా మనకు చాలా వరకు పనుల కాడ దొంగతనాలు జరుగుతున్నాయి. అట్టి దొంగతనాలు ఒక ప్లంబరే కాకుండా అక్కడికి పనికి వచ్చే వారు
గృహ నిర్మాణం కాడికి పనికొచ్చేవారు చాలామంది మా ప్లంబర్కు సంబంధించిన మెటీరియల్ ఎత్తుకపోవడం జరిగింది. దానికి గాను మా ప్లంబర్ని నిందిస్తున్నారు. దానివల్ల అది కూడా అరికట్టాలని, దానికి ఏంటంటే మెయిన్గా మా ప్లంబర్ సభ్యత్వం తీసుకొని, రెండోది ఎవరైతే దానికి షాపు వాళ్ళు ఉన్నారో వారు మాకు సపోర్ట్ చేయాలని, ఒక బిల్లు మా సామాన్ రిటర్న్ చేసినప్పుడు బిల్లు కానీ లేదా గృహ యజమాని కానీ ఖచ్చితంగా ఉండాలని, మేము ఒక షాప్ యజమాని కూడా మాకు సపోర్ట్ చేయాలని కోరుతున్నాం. అలాగే మనకు గవర్నమెంట్ తరఫున మా ఒక ప్లంబర్ని ఒక టెక్నీషియన్గా గుర్తించి గవర్నమెంట్ నుండి ఏవైనా రావాల్సి ఉంటే మాకు ఇవ్వాలని, అలాగే మేము చాలా 5 అంతస్తుల 6 అంతస్తుల బిల్డింగ్ నుండి పనిచేయడం జరుగుతుంది. దానికి మాకు సేఫ్టీ బెల్ట్ కానీ గవర్నమెంట్ నుండి వేరే అందజేయాలని, అలాగే గవర్నమెంట్ను కూడా ఈ సమ్మె విధంగా మేము డిమాండ్ చేసి అడుగుతున్నాము. అలాగే ప్రతి ఒక్క ప్లంబర్ని ఒక టెక్నీషియన్గా గుర్తించాలని, ఎందుకంటే ఒక ప్లంబర్ అంటే ఏదో ఒక పని వల్ల కాకుండా ఒక టెక్నీషియన్, ఎందుకంటే ఒక ప్లంబర్ తోటి ఎన్నో ఇల్లు ఇప్పటికి కూడా చాలా వరకు మనం చూస్తున్నాం. ప్లంబర్ పని కరెక్ట్ లేకుంటే బిల్డింగ్లన్నీ లీకింగ్తో చాలా ప్రాబ్లమ్స్ నడుస్తున్నాయి, చాలా వరకు జామ్ అవుతున్నాయి. అందుకని ఈ యొక్క 5-6 నిబంధనలతోటి మేము ఒక డిమాండ్లతోటి 5 రోజులు సమ్మె చేస్తున్నాం. ఈ సమ్మెని మీ అందరి సహకారాలతోటి విజయవంతం చేయాలని, మీరు సపోర్ట్ చేయాలని కోరుతూ, అలాగే ముందుగా మా షాప్ యజమానులు, ప్లంబర్ షాప్ యజమానులకు కూడా మరొకసారి తెలియజేస్తున్నాం. అలాగే మిగతా సంఘాలకు కూడా, అలాగే మరియు భవన నిర్మాణ సంఘానికి కూడా ఈ యొక్క సైతం మా యొక్క ప్లంబర్ అందరూ ఏకధాటిగా ఉండి మా యొక్క సమ్మెను ఈ రోజు నుండి 5 రోజుల వరకు జరిపి, అలాగే ప్రతి ఒక్క రోజు మేము ఏదో చిన్న కార్యక్రమాలు కూడా చేసుకుంటున్నాం. అలాగే 2 తారీఖు నాడు మహాసభగా ఏర్పడి ఆ రోజు మేము ఇంకా ఏమేమి చేయాలన్నది ఏంటి అన్నది మా డిమాండ్ ప్రకారం చేసుకుంటాం. ఆ రోజు 2 తారీఖు నాడు పెద్ద సభగా ఏర్పడి మా యొక్క సభని ఇలాగే అదేవిధంగా ఈరోజు మా యొక్క డిమాండ్లను ఒప్పుకోవాలని మా గృహ యజమానులకు, అలాగే బిల్డర్లకి, అలాగే ప్రతి ఒక్కరికి మరొకసారి తెలియజేస్తూ, అలాగే బుక్ రేటు మీద సంఘంలో సభ్యత్వం ఉన్న బుక్ రేట్లపై పని చేయించుకోవాలని కోరుతున్నాం. ఎందుకంటే మీరు ఎంత పని చేయించినా బుక్కుల మీద ఉంటుంది, అంత పనికి మీరు అమూల్యం చెల్లించాల్సి వస్తుంటుంది. మహారాష్ట్ర నుండి తెలంగాణకి రాకపోకలు సాగిస్తున్న వాహనాన్ని నిలిపి క్షుణ్ణంగా తనిఖీ చేసి అనుమానిత వ్యక్తుల్ని ప్రశ్నించిన అనంతరం అనుమతిస్తున్నారు. అనుమానితుల ఆధార్ వివరాలు, వారు ఎక్కడ పనిచేస్తున్నారు, ఎక్కడ నివాసం ఉంటున్నారు వివరాల్ని సేకరించి సరైన వివరాలు తెలిపినటువంటి అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తుల్ని విచారించారు. కోటపల్లి మండలంలోని మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో ఎవరైనా కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించినట్లయితే స్థానిక పోలీసు వారికి సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని సిఐ సుధాకర్ తెలిపారు. మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా ప్రతిరోజు ఆకస్మిక తనిఖీలు, ఆర్ఓపి ఏరియా డామినేషన్ నిర్వహించడం జరుగుతుందని సిఐ తెలిపారు. లక్సటిపేట పట్టణానికి చెందిన పెరక సంఘం ఆధ్వర్యంలో ఇంటికొక బోనం ఎత్తి కళ్ళు శాఖలతో పోచమ్మ ఆలయం వరకు డప్పు చప్పులతో డీజే పాటలతో బయలుదేరి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా పెరక కుల సంఘ సభ్యులు మాట్లాడుతూ పిల్ల పాపలు ఆయురారోగ్యాలతో ఉండి పంటలు సమృద్ధిగా పండేలా పోచమ్మ తల్లి చల్లని దీవెనలు ఉండాలని కోరుకున్నారు. దాదాపు 6 సంవత్సరాల తర్వాత మన పురవీరి క్షత్రియ పెరక సంఘీయులు అందరూ కలిసి సామూహిక బోనాలను పోచమ్మ తల్లికి సమర్పించడం జరిగింది. మరి ఈ సందర్భంగా కులంలోని ఇదే ఐక్యత భవిష్యత్తులో కూడా ముందుకు కొనసాగుతూ ఇలాగే సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను. అట్లాగే ముందుండి చాలా కష్టపడి ఈ సక్సెస్ చేయడానికి కారకులైనటువంటి యూత్ మెంబర్స్, అలాగే అందరూ సహకరించడానికి పెద్దలందరికీ, ప్రతి ఒక్కరికి కూడా అందరినీ ఈ సందర్భంగా అభినందిస్తున్నాము. మరి ఇప్పుడు వర్షం భయం ఉన్నా, వాతావరణం అనుకూలించకపోయినా భయపడకుండా అందరూ సంతోషంగా కదిలి బోనాలను సక్సెస్ చేసిన సందర్భంగా మన సంఘీయులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే పోచమ్మ తల్లి అమ్మవారిని కూడా మరి మన సమాజానికి, ప్రజలందరికీ ఈ అంటువ్యాధుల నుంచి దూరం చేస్తూ ఆయురారోగ్యంతో కొనసాగేలా చూడాలని, పాడి పంటలు సమృద్ధిగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను.
రోజున కొరగిరి క్షత్రియ పిరక సంఘం లక్షపేట ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి మన ఆషాఢ బోనాలు, ఈ ఆషాఢ పోషమ్మ బోనాలు ఇది ఆనవాయితీగా ఎప్పటి నుంచో మనం టోటల్గా రైతులం. మనం కొరగిరి క్షత్రియ పిరక సంఘం అంటే మనం రైతులం, పంట పండించే. దీనికి సంబంధించి మన పంటలు కానీ మా పిల్లలు మనం అందరం ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని ఈ ఆషాఢ మాస బోనాలు పోషమ్మ తల్లికి సమర్పించి ప్రతి సంవత్సరం అదే విధంగా మేము జరుపుకుంటున్నాం. మరియు అదేవిధంగా ఎప్పటికీ ఎల్లవేళలా జరుపుకొని ఈ విధంగానే మేము కృషి చేసి పిల్లలు అందరం కలిసి టోటల్గా మనం ఈ వారం రోజులనే దీనికి కృషి చేసినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇది మా యొక్క విన్నపం. ఈ కోర్సు నేర్పించడానికి ముఖ్యంగా వాళ్ళ మేడం చూడండి, అందరూ చూడండి మేడం. ఆలోచన. ఎందుకని ఎవ్రీ ఇయర్ కూడా చాలా కాలం నుంచి నడుస్తూ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ కూడా మనకి ఫండ్ సపోర్ట్ చేసి కొత్త కోర్సులు, అదేవిధంగా పాత కోర్సుల్ని నేర్చుకొని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేర్పించడం జరుగుతున్నది. దాంట్లో భాగంగా మరి ఈరోజు ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి అయితే సర్టిఫికేట్స్ కాదే గ్రామోద్యోగ హైదరాబాద్ వారిసే కొన్ని సర్టిఫికేట్స్ తయారు చేసి ఇక్కడ ఇవ్వడం జరుగుతున్నది. ఈ సర్టిఫికేట్ మేడం గారు చెప్పిన విధంగా ఏంటంటే మీకు అనేక రకాలైనటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి. పర్టికులర్గా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ చాలా ఉన్నాయి, మనకి తెలియని అవన్నీ కూడా తెలుసుకొని మీరు వాటి ద్వారా వచ్చే ఒక లోన్స్ కావచ్చు, వాటితో వచ్చేటటువంటి బెనిఫిట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు డెఫినెట్గా వచ్చినట్లయితే మన పర్సనల్ డిపార్ట్మెంట్కి వాళ్ళు కొన్ని ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకు సపోర్ట్ చేస్తారు. ఇది ఒకటే కాదు, హైదరాబాదు ఏదైతే సెంటర్స్ ఉన్నాయో పర్టికులర్గా ఆ సెంటర్స్ని విజిట్ చేయండి. మీరు ప్రాక్టికల్గా కనుక విజిట్ చేసినట్లయితే మీరు చేస్తున్నటువంటి యొక్క ఈ కోర్సులే కాదు, చాలా రకాలైనటువంటి కోర్సులు ఉన్నాయి. దాంట్లో చాలా డెవలప్ చేస్తాం. ఈరోజు సర్టిఫికెట్స్ ఇవ్వటం జరుగుతుంది. అలాగే మెహందీ ఫంక్షన్ కూడా చేస్తున్నాం. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని మెహందీ ఫంక్షన్ కూడా చేసుకోవడం జరిగింది. ఇప్పుడు అందరూ బాగా పార్టిసిపేట్ చేసి బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. అలాగే ఈ కోర్సుల విషయానికి వస్తే ఇప్పుడు మగ్గం వరకు, బ్యూటిషియన్, టైలరింగ్, ఈ సర్టిఫికెట్ చూపిస్తే మీరు మీ వృత్తిలో సెటిల్ అవ్వచ్చండి. మంచిగా మీ కుటుంబానికి ఎదురుదోడు వాదోడుగా సెటిల్ అవ్వచ్చు. అందరూ సర్టిఫికెట్ తీసుకొని మంచిగా ఏదో నేర్చుకున్నాంలే అనుకోకుండా ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి చక్కగా కుటుంబాన్ని పోషించుకొని ఆసరాగా నిలబడాలని ఆశిస్తున్నానండి అందరికీ. అలాగే ఒకటి మిషన్, ఈ టైలరింగ్ ఇవే కాకుండా కొత్త కొత్త కోర్సులు కూడా ప్రవేశపెట్టే వాటికి కూడా మీరు అందరూ సపోర్ట్ చేసి పార్టిసిపేట్ చేయండి. అందరూ మన చాలా రకాల కోర్సులు ఉన్నాయి. ఇది ఒక్కటే కాకుండా ఎందుకంటే మనం టైలరింగ్, జూట్ బ్యాగులు ఇవే కాకుండా అందరూ నేర్చుకొని ఎప్పటి నుంచో ఇవే నడుస్తున్నాయి. అలా కాకుండా కొత్త కోర్సులు కూడా ప్రయత్నించండి. ప్రయత్నించి అందరూ కుటుంబానికి ఆసరా అవుతారని ఆశిస్తున్నాను. అధికంగా ఎదగాలని సింగరేణి కార్మికుల కుటుంబ సభ్యులందరికీ ఇలా టైలరింగ్లో మగ్గం కానీ, కంప్యూటర్స్ కానీ వివిధ కోర్సులలో ట్రైనింగ్ ఇచ్చి ఆర్థికంగా మీరు మీ సొంతగా మీ కాళ్ళ మీద మీరు నిలబడేటట్టుగా, మీలో కొంత నాలెడ్జ్ పెరిగేటట్టుగా, ఖాళీ ఉన్న సమయాన్ని వేస్ట్ చేయకుండా సద్వినియోగం చేసుకునేటట్టుగా ఈ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశారు. దాంట్లో భాగంగానే మన శ్రీరాంపూర్ డివిజన్లో సేవ ద్వారా
అనేక మందికి, కొన్ని వేల మందికి ఈ ట్రైనింగ్ క్లాసులు ఇవ్వటం. ఈరోజు మనం కాలనీలో చూస్తే ప్రతి 40-50 ఇళ్ళకి ఒక సోదరి టైలరింగ్లోనో, మగ్గం వర్క్లోనో, వాళ్ళకి సంబంధించిన బ్యూటీషియన్ గానో ఏదో ఒకటి వాళ్ళు పనిచేస్తూ అంతో ఇంతో ఆర్థికంగా బలపడుతున్నారు.